హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మదం సినిమా చూడాలనిపించింది. నేనున్న ఏరియాకి చాలా దూరంలో ఉన్న థియేటర్లో ఈ సినిమా ఆడుతుంది. వేరే చోట్ల ఎక్కడ ఈ సినిమా ఆడట్లేదు. అది కూడా 2 షోలు మదం, 2 షోలు 45 సినిమా ఆడుతున్నాయి. 45 సినిమా నేను ఎప్పుడో చూశాను. ఆ సినిమా చాలా చండాలంగా ఉండి బోర్ కొట్టించింది. అయితే మదం సినిమా చూడలేదు, ట్రైలర్ చూసా. ట్రైలర్ చూస్తే ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక సింధూరం అని కొత్తగా మళ్ళీ ఇంకొక సింధూరం వచ్చింది, కృష్ణవంశీది కాకుండా. ఆ రేంజ్లో అడవుల్లో చేజులు, పోలీసులు, డబ్బు ఏదో బాగుంది అనిపించింది. చూద్దాం అనిపించింది. నేను థియేటర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే 2-3 సినిమా వేసేస్తాం, హాయిగా మీరు చూడొచ్చు అని చెప్పారు. ఓకే, హ్యాపీ అనుకొని థియేటర్లో టికెట్ తీసుకొని వెళ్ళా. ఆ థియేటర్ చాలా చండాలమైన థియేటరు. హైదరాబాద్ మొత్తంలో వరస్ట్ థియేటర్లో అదొకటి. ఎందుకంటే అంత పెద్ద సౌండ్ ఉండదు, సరైన ప్రొజెక్షన్ ఉండదు. ఓకే, సినిమాకి వెళ్ళారు. ఈ సినిమాలో హర్ష హీరోగా నటించగా ఇనయా సుల్తానా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. ఈ సినిమాకి దేవ్ జాండ్ సంగీతం అందించాడు, రవి ఫోటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ అంతా 1980లో వైజాగ్కి దగ్గరలో ఉన్న ఓ చిన్న అటవీ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. తాళాలు తయారు చేసే హీరో అనుకోకుండా పోలీసుల ఉచ్చులో చిక్కుకుంటాడు. తనతో పాటు ఉన్న తన చెల్లిని, తండ్రిని, తల్లిని, చివరికి తన బావని కూడా కోల్పోతాడు. తన కాబోయే భార్యతో కలిసి అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేసిన పోలీస్ ఆఫీసర్ అతని భార్య మీద అతను ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే కథ. ఇదే కథ. మదం అంటే మంచి కామంతో కటకటలాడే ఓ ఫీలింగ్. సినిమాలో అలాంటి సీన్లు ఉంటాయి, రెచ్చిపోయి చూడొచ్చు అనుకొని థియేటర్కి వెళ్ళిపోతారు జనం అని అనుకున్నాడు దర్శకుడు. అయితే మీకు ఇనయా సుల్తానాని పెట్టి అటువంటి సీన్లు ఉన్నాయని ట్రైలర్లో 2-3 బిట్లు చూపిస్తారు. అవి చూసి థియేటర్కి వెళ్తే మీకు ఆ 2 బిట్లే కనబడతాయి, మిగతా ఏమీ ఉండవు సినిమాలో. ఎస్, టైటిల్కి తగ్గట్టు ఇనయా సుల్తానా పాత్ర మదం ఎక్కి కొట్టుకుంటూ ఉంటుంది సినిమాలో. ఆమె భర్త డబ్బు పిచ్చున్న పోలీస్ ఆఫీసర్, అస్సలు ఆమెను పట్టించుకోడు. అయితే ఎమ్మెల్యే తమ్ముడితో బంచిక్ చేస్తూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా. ఈడేమో బయట గిరిజనుల పిల్లల్ని మానభంగాలు చేస్తూ చివరికి అడుక్కుండే వాళ్ళ దగ్గర చిల్లర కూడా తీసుకునే రకం. ఇక ఈ సినిమా అంతా డబ్బు పిచ్చున్న పోలీస్ ఆఫీసర్ని ఇనయా సుల్తానా అంటే భార్య ముండా అంటూ తిడుతూ ఉంటుంది.